ఎంత అద్భుతమో. మీరందరూ అలా కూర్చొని ధ్యానం చేస్తున్నారు. మేము వచ్చినప్పటికీ కేశవరాజు గారు నేను కూర్చున్నాం, ఆదినారాయణ గారు అక్కడ కూర్చున్నారు. మిమ్మల్ని వాస్తవానికి కళ్ళు తెరిపించాలనిపించట్లే, అంత అద్భుతంగా ఉంది. ఏంటి అంత అద్భుతంగా ఉంది అని కళ్ళు మూసుకుంటే అక్కడ మహోతార్ బాబాజీ ఉన్నాడు. సారు మహోతార్ బాబాజీ సందేశం చెప్పారు. మొదటగా ఈ గ్రామానికి ఒక చక్కటి అలంకరణలాగా ఇంత చక్కటి ప్రాంగణాన్ని మనకి అందించిన ఈ ప్రాంగణం అధినేతలకు ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. ఈరోజు ఈ సమావేశం కోసం ఈ ప్రాంగణం నిర్మించారా, ఇంతమంది ధ్యానం చేసుకోవడానికి ఇంత చక్కటి ప్రాంగణం ఇచ్చారా, అంత గొప్పగా ఉంది. నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఆయన తీసుకొచ్చారు ముఖ్య అతిథి అని పెద్ద సమావేశానికి. మరి ఇటు పక్క కేశవరాజు గారు, ఇటు పక్క ఆదినారాయణ గారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన సంవత్సరాలు అయింది, కానీ ఆయన ఊపు తగ్గలేదు, ఆయన సందేశం తగ్గలేదు, ఆయన ప్రేరణ తగ్గలేదు. ప్రతి గ్రామం ప్రతి ఊరెళ్ళి ధ్యానం చెప్తున్నారు. అద్భుతమైన అనుభవాలు. నిజంగా మన భాగ్యం వారు రావడం. ముఖ్య అతిథి మాట్లాడతారని మైక్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఏం మాట్లాడాలో చెప్పలేదు, అనర్గళంగా మాట్లాడతారన్నారు. దేని మీద మాట్లాడాలి నేను? మీరు చూస్తేమో మహామునీశ్వరులాగా నోరెపట్లేదు. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో తెలుసా అని అడిగాడు ఆయన. యాక్చువల్గా ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక పుస్తకంలో రాశారు. దాన్ని ఒక తెలుగు సినీ దర్శకుడు, జిడ్డు కృష్ణమూర్తి గారు రాసింది అందరికీ అర్థం కాలేదు, కానీ ఆ తెలుగు సినీ దర్శకుడు మాత్రం అందరికీ అర్థమైనంత గొప్పగా ఈ సీన్ని ఒక సినిమాలో చూపించారు. ఎంత ఆధ్యాత్మికత ఉందో అందులో. ఏం చెప్పబోతున్నానో తెలుసా అని అడిగితే మనందరికీ ఏదో జన్మ హక్కులాగా అందరి మైండ్లోనే వచ్చేది, మాకు తెలియదు అని. మాకు తెలియదు అని చేతులు ఎత్తారు అందరూ. మీకేం తెలీదా? తెలియని వాళ్ళతో ఏం మాట్లాడాలి అని స్టేజ్ దిగిపోతాడు. తెలియని వాళ్ళతో ఏం మాట్లాడాలి నేను అని స్టేజ్ దిగిపోతాడు. ఈ నిర్వాహకులందరూ బాబు ఇంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు వచ్చి ఏదో చెప్తావని తీసుకొస్తే నువ్వేమో ఏమీ తెలియదా అని చెప్పి దిగిపోతుంటే ఎలా స్వామి, మా పరువు పోతుంది, కొంచెం ఏదో ఒకటి మాట్లాడు అని మళ్ళీ అతి బలవంతమైన స్టేజ్ మీద తీసుకొస్తే ఈసారి అదే ప్రశ్న వేస్తాడు, నేనేం చెప్పబోతున్నానో తెలుసా అని. మనందరం తెలివైన వాళ్ళం కదా, ఇక ఈసారి ఏం చెప్తాము? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమంటారు? తెలుసు అంటారు. తెలిసిన వాళ్ళకి చెప్పేది ఏముందని మళ్ళీ దిగిపోతాడు. ఇందాకేమో ఏమీ తెలదన్నారు, కానీ తెలియని వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను, ఆ తెలుగు భాష మీకు వస్తే నేనైనా మాట్లాడచ్చు, అవునా? కాబట్టి మీకు అర్థమవుతుందని. మీకు తెలుగు రాదు, నాకు జపాను రాదు, ఏదో మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం? అలాగే ఇప్పుడేమన్నారు మీరు అందరూ? తెలుసు అన్నారు. ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్పేది ఏముంది, నాకు టైం దండగా దిగిపోయాడు. మళ్ళీ ఇదేంట్రా ఇలా దిగిపోతున్నాడు అని చెప్పి మళ్ళీ అతి బలవంతమే తీసుకొస్తా, ఇదిగో లాస్ట్, ఇదే చివరిసారి, మళ్ళీ నా వల్ల కాదు అని చెప్పి ఈసారి వచ్చి మళ్ళీ అదే అడుగుతాడు, నేను ఈసారి ఏం చెప్పబోతున్నానో తెలుసా అని. సమాజంలో రెండు వర్గాలు ఉంటారు కదా సమావేశంలో, అందుకే మధ్యలో బస్సు ఒక చిన్న లైన్ ఇస్తారేమో స్టేజీల దగ్గర, ఆఫ్. వీళ్ళందరూ ఇంకా తెలివైన వాళ్ళు కదా, కాబట్టి ఏం చేశారంటే సగం మంది తెలుసని సగం మంది తెలియదని, కొంతమంది చెయ్యెత్తారు, కొంతమంది చేయి మూసి కూర్చున్నారు. చూశాడు, ఇక నా పని ఏముందయ్యా మీకు, ఈ తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ తెలియని వాళ్ళకి చెప్పండి అని వెళ్ళిపోతాడు. సరిగ్గా ఇది ఎంత సరదాగా ఉందే చూసారా, కానీ ఇది ఎక్కడ జరిగింది అసలు? జిడ్డు కృష్ణమూర్తి గారు ఎలా ఆలోచించారు? ఈ తెలుగు దర్శకుడు దాన్ని సినిమాలో బాగా పెట్టుకున్నాడే, అందరినీ నవ్వించాడు, అందరికీ అర్థమైంది, అవును కదా తెలియదు అన్నోళ్ళకి ఏం చెప్పాలి అని చేసింది కరెక్టే. తెలుసు అన్నోళ్ళకి కొత్తగా ఏం చెప్పాలి, టైం దండగా. కాబట్టి ఈ బిర్యానీ బొక్క అని చెప్పేసి దిగి వెళ్ళిపోతున్నాడు. సగం మందికి తెలుసు, సగం మందికి తెలియదు, అంతా ఆ ఊరోలే కదా, వాళ్ళు చెప్పుకుంటారు, మధ్యలో మన పనే ఉంది.
అని వెళ్ళిపోతున్నాడు. రైటే, ఇది ఏంటిది, ఎక్కడిది అంటే ఈ మొత్తం లోతుగా వెనక్కి వెళ్తే అర్థమైంది, భగవద్గీత ప్రారంభం అవ్వడానికి కావలసినటువంటి ఒక గొప్ప సన్నివేశం అది. ఇవాళ భగవద్గీత కోసం మనం అందరం మాట్లాడుకుంటాం కదా, ఆ భగవద్గీత ప్రారంభం అవ్వడానికి కారణమైనటువంటి సన్నివేశం అది. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావని అడిగాడు. ఎందుకు నువ్వు వేస్తున్నావని అడగలేదు కూడా. ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు నవ్వుతున్నాడు. ఆ ఇద్దరు మనమే. కాసేపు ఏడుస్తాం, కాసేపు నవ్వుతాం. నాతో పాటు చెప్పండి, దీనవదనము. చెప్పండి, అంటే దీని యమ జీవితం అన్నట్టు. దీన వదనము, దేదీప్య వదనము. ఏహా ఏం జీవితం అన్నట్టు. ఆహా ఏమి జీవితము అని ముఖం వెలిగిపోతుంటుంది చూసారా, దాని పేరు దేదీప్య వదనం. అదే ఊరు, అదే అలకాపురి. కానీ ఎలా ఉంటుంది ఆ ముఖం? నీ పుణ్యం ఉంటుందిరా బాబు, నీ ముఖం చూపించుకున్నట్టు ఉంటుంది. పేరేమో పండగ రోజు, కానీ ముఖం మాత్రం చాలా దీనంగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఈ దీనంగా ఉన్నోడు ఉండొచ్చు కదా నోరు మూసుకొని, దేదీప్యంగా ఉన్నోడిని గెలికాడు. ఇలా గెలిగి, అవును కానీ నీకు నవ్వేలా వస్తుంది అన్నాడు. నీకు ఏడుపు ఎందుకు వస్తుందో చెప్పలే. నేను ఇలా ఎందుకు ఏడుస్తున్నానని చెప్పడెవడు. అందరూ ఏం చేస్తారంటే ఏడుస్తూ నవ్వుతున్న వాళ్ళు ఎవరినైనా చూసి మరింత ఏడుస్తుంటారు, ఏడిసి దాడి చేస్తారు. అసలు మాకింత ఏడుపు ఉంటే నీకెలాగయ్యా నవ్వు వస్తుంది అని. అప్పుడు ఆయన అన్నాడు, నాతో పాటు చెప్పండి, మూసుకో. అది పెద్ద వరడ, అంత నెమ్మదిగా చెప్పారు పూసుకున్నట్టు. మూసుకో, గట్టిగా చెప్పండి, నోరు మూసుకో. నువ్వెందుకు ఏడుస్తున్నావో నీకు తెలీదు, తిరిగి నేను ఎందుకు నవ్వుతున్నానన్నది నీ బాధ. ఏం విచిత్రమయ్యా అర్జున. ఆయన పేరు అర్జునుడు, ఈ చెప్పినోడి పేరు కృష్ణుడు. ఈ చెప్పినోడి పేరు కృష్ణుడు. ఇలా ఏడుస్తున్నోడి పేరు ఎవరండి? అర్జునుడు. ఆ అర్జునుడి పేరు మన ఊరికి మనం చెప్పుకుంటే నరుడు. చెప్పండి, మానవుడు. ఆ నవ్వుతున్నోడి పేరు నారాయణుడు, మాధవుడు. అది మన మాధవ లెక్క అన్నమాట. ఒక్క మాధవుడు ఉంటే కొన్ని కోట్ల మంది మాధవులు తయారు చేస్తారు. కానీ రాను ఎలా అయిపోయిందంటే, ఒక మానవుడు కొంతమంది మాధవులను సైతం మానవులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చింది ఇక్కడ. పొద్దు గూకల అదేం వేడుపో, అదేం మొహమో, దీన వదనం. చెప్పండి, ఇందాక మీ ముఖాలు చూస్తుంటే వెలిగిపోతున్నాయంటే ఈ ముఖాలు కాదు. ఆ ధ్యానం చేసినప్పుడు ఎక్కడ దీన వదనం అన్నదే ఇక్కడ లేదు, దేదీప్య వదనం ఉంది. దేదీప్య వదనం ఉంటేనే చూడబుద్ధి వస్తుంది. దీన వదనం ఉందనుకోండి, దీని అమ్మ జీవితం అన్నట్టు ఏం చూడబుద్ధి వస్తుంది చెప్పండి? ముఖం మనకే చిట్లిస్తుంది, అవునా కాదా? ఎవరయ్యా మహావతార్ బాబాజీ అంటే దేదీప్య వదనుడు. చెప్పండి, దేదీప్య వదనుడు. ఈయన మహావతార్ బాబాజీతో ఉండే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పారు కాబట్టి, నాకు మొట్టమొదటిసారి మహావతార్ బాబాజీతో ఉన్న ఒక అనుభవాన్ని ఈ సందర్భంగా మీతో షేర్ చేసుకుంటాను. నేను హిమాలయాలకు వెళ్ళాను. పత్రికారి ఆదేశం మేరకు ఆనాడు ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్, ఇప్పుడు ధ్యాన జగత్ అయింది, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ఉంది మనకి. ఆ మ్యాగజైన్లో మన కోసం మనం రాసుకోం. దేదీప్యవదనులు ఎక్కడైతే ఉన్నారో, నారాయణులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ వెతికి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు అందులో వేస్తాం. అక్కడెక్కడ నరుడు కోసం ఉండదు. ఆ మ్యాగజైన్లో ఏముంటుంది? నారాయణుడి కోసం ఉంటుంది. ఒక్కొక్క నెల ఒక్కొక్క నారాయణుడికి మనం వేస్తూ ఉంటాం. అలా వేస్తూ ఉండగా ఒకరోజు సార్ అడిగారు, ఏమైనందా ఈసారి మనం మహావతార్ బాబాజీ కోసం వెయ్యాలి, ఒకసారి నువ్వు హిమాలయాలకు వెళ్ళి ఆయన కోసం ఇన్ని పేజీలు తీసుకురా, నేను ఇన్ని పేజీలు సెలెక్ట్ చేసి మనం మ్యాగజైన్లో వెయ్యాలి. అంతవరకు చేసేది అదే. నాకేమనిపించిందంటే హిమాలయాలు అనగానే
ఎక్కడో ఉంటుంది కదా కోరిక, అదేదో మన అత్తారిల్లాగా ఎంతో బాగుంటుందని. ఇది సరిగ్గా జరిగి 18 సంవత్సరాల వెనక. అక్కడ కూడా ఇక్కడ ఎక్కడ చూసినా ఏదో 10 మంది 20 మంది మనుషులు ధ్యానం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోతే యోగులందరూ లక్షల లక్షల మంది కూర్చొని ధ్యానం చేస్తుంటారేమో, వాళ్ళతో కలిసి కాసేపు ఫోటోలు తీసుకొని వచ్చేయచ్చని. మనం చేసేది ఏముంటుంది, డైరెక్ట్గా ఆశ్రమానికి వెళ్ళిపోయి మా పాత మ్యాగజైన్లు వాళ్ళకి ఇచ్చి, మీకోసం కూడా ఈ మ్యాగజైన్లో ప్రింట్ చేస్తాం, మీరు మ్యాటర్ ఇవ్వండి అంటే వాళ్ళు చక్కగా మనం చూసుకొని వాళ్ళు అన్ని పుస్తకాలు మనకి ఇస్తే పట్టుకొని వచ్చేయడమే కదా. రెండూ అయిపోతే మనకి స్వామి కార్యం స్వకార్యం అని చెప్పి ఉత్సాహంగా బయలుదేరాను నేను. హిమాలయాలు అంటే ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. అందరూ అనుకున్నట్టే నేను అనుకునేవాడిని. సినిమాలు చూసి మంచి సెట్టింగ్లు అంతా ఉంటాయి, దాంట్లో కేశవరాజు తిరిగినట్టు తిరిగేసి వచ్చేయచ్చని. తీరా వెళ్ళిన తర్వాత అర్థమైంది మొదటి రోజుకే, బతికుండి హిమాలయాలకి ఇంకెప్పుడు రాకూడదు అని. అంటే ఎన్ని బాధలు పడ్డానో చెప్పనలవి కాదు. ట్రైన్లో వెళ్ళాం, పరసెవడో కొట్టేశాడు. మనం మహావతార్ బాబాజీ దగ్గరికి వెళ్తున్నామని ఆడికి తెలియదు కదా. వాడి పని వాడు చేశాడు. కొట్టేసిన తర్వాత చూసుకున్నాం, ఈ ట్రైన్లో దొంగలు ఉంటారు జాగ్రత్త, మీ వస్తువులని జాగ్రత్త. ఇంకా జాగ్రత్త ఏముంది అక్కడ. ఇక నాతో వచ్చిన 2-3 జాగ్రత్త చెప్పాను. మనకైతే కానీ పక్కోడికి బోధించలేం కదా. జాగ్రత్తలు నా అయిపోయినాయి, మీకు కూడా అయిపోతే ఇక్కడ అడుక్కొని తప్ప మనం బయటపడలేము. చాలా జాగ్రత్తగా ఉండాలంటే తెల్లవారులు నిద్ర లేకుండా కూర్చున్నాం. ఎందుకంటే ఉన్న బ్యాగ్ కూడా ఎవడైనా పట్టుకుపోతాడేమని. మొత్తానికి ఏదో పాటలు పడి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అర్థమైంది అక్కడ ఉన్న చలికి మన భోజనం లేదు, మన 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 సౌకర్యాలు ఏవి లేవు. మధ్యాహ్నం మాగాయ పచ్చడి మజ్జిగ లేకపోతే అసలు భోజనం చేసినట్టు కూడా మనకు ఉండదు. అక్కడ కనుసూపు మేరలో కూడా అది ఏమిటి అంటే అది ఏమిటి అని అడుగుతున్నారు వాళ్ళు మనకి. మనం ఈ లోకంలో ఉన్నామా పై లోకంలో ఉన్నామా అనిపించింది. తప్పదు కదా, వెనక్కి వచ్చేయలేం. ఏదో ఈ ఆశ్రమం ఎక్కడుందో కనుక్కొని 4 పుస్తకాలు పట్టుకొని అర్జెంటుగా వెళ్ళిపోదాం. వెళ్ళడం మాత్రం వారం రోజులు హిమాలయాల్లో ఉండడానికి రిజర్వేషన్ చేసుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అర్థమైంది వారం రోజులు కాదు గంటలో తిరిగిపోవాలని. సరే మొత్తానికి నానా పాటలు పడి ఒక దగ్గర చేరాం. ఆ రాత్రికి మా పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రాత్రికి నువ్వు గూడిస్తే చాలు మహాప్రభు, ఇక్కడ పడుకుంటాం, ఉదయానికి ఏ మహావతార్ బాబాజీ లేదు ఏదీ లేదు, ఏదో ఒకటి సార్కి చెప్పేయచ్చు జంప్ అని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిన తర్వాత అక్కడ దొరక్క మాకు ఒక నిర్మోహమాటస్థుడు తెలుగువాడు దొరికాడు. 2 ఉన్నాయి ఆయనకి, తెలుగు ఉంది కాబట్టి మాకు ప్రాణం లేసి వచ్చింది. 2 నిర్మోహమాటం ఉంది. ఎంత నిర్మోహమాటం అంటే, హిమాలయాలకు వెళ్ళాం కదా కాలు కడుక్కుందామంటే మొహమాసిపోయినట్టు తిడుతున్నాడు ఆయన. మీరు యథవ్యాసాలు వేయకండి, ఇక్కడ వచ్చి ఎగస్ట్రాలు కొట్టకండి, కాలు కడగొద్దు అంటాడు. మనకేమో ఏదో పవిత్ర స్థలం కదా, కాలు కడగకపోతే ఎలాగని మనకు. కాలు కడిగితే తెల్లారి మీరు ఇక్కడ ఉండలేరు అంటాడు ఆయన. సరే ఇక అన్నం పెట్టినోడి దగ్గర మనం ఎదురు తిరుగుతామా? కాలు కడగొద్దు అంటున్నాడు, శైలు కూడా కడగొద్దు అంటాడేమో. ఈ మనిషి ఏంటో ఇలా ఉన్నాడు, మనకు దొరికాడు పని, వీడిని వదిలేస్తే మనకు అవకాశమే లేదు అని చెప్పిందంతా విని కూర్చున్న తర్వాత భోజనం వేడిగా ఈ తూర్పుగోదావరి అమలాపురం భోజనం వడ్డించాడు మాకు. అప్పటికి 3 రోజులు బట్టి ఆంధ్ర భోజనం లేదు ఈ ట్రైన్లోను వాటిల్లోనూ. ఎలా ఉంటుందో మీకు ఇంక నేను చెప్పక్కర్లేదు. పుష్టిగా తింటుంటే అడిగాడు నెమ్మదిగా, ఎందుకు వచ్చారు అని. నాకంటే గాబరగా ఉన్నారు నాతో వచ్చిన వాళ్ళు. మహావతార్ బాబాజీ దగ్గరికి సార్ అది ఎక్కడుందో కూడా తెలియదు. ఆయన అన్నాడు, ఏం మీ మేనమామ ఇల్లా అన్నాడు ఆయన. ఎందుకంటే అప్పటికే మేము తెల్లారి నుంచి అడ్రస్ అడిగి ఇక్కడ అలాంటిది లేదంట రాలు ఎవరిని అడిగినా. ఈయనేమో మీ మేమనగాని ఇంటికి అన్నాడు. ఇదేదో బాగా వాయించిస్తున్నాడు ఆయన. ఎలాగో వచ్చాము, చెయ్యి కింద ఉంది, డబ్బులు లేవు, వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. ఈయన దగ్గరైనా 4 విషయాలు తెలుసుకొని పత్రికారికి మమ అనిపించుకుందాం, లేదంటే ఇక్కడికి వచ్చినాక ఉండే మరి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. తీసుకురాకుంటే ఎందుకు వచ్చావు మళ్ళీ వెళ్ళు అంటాడు. కాబట్టి ఆ పాటలు పడి మొత్తానికి ఉంటే సరే కానీ ఎవరిని కలవాలన్నాడు. మహావతార్ బాబాజీని స్వామి. దేనికి అన్నాడు. ఏమి లేదు, ఇగో పత్రికారు పంపించారు మమ్మల్ని, ఈ మ్యాగజైన్లో కొన్ని విషయాలు ఆయన కోసం వెయ్యాలి కాబట్టి ఆయన పుస్తకాలు ఆయన గ్రంథాలు ఏవైనా దొరికితే పట్టుకెళ్ళి వారికి ఇవ్వాలి, అలాగే ఇవన్నీ చూసి వెళ్ళిపోవాలని వచ్చాము ఉన్న విషయం ఆయనకి క్లియర్గా చెప్పాము. ఏమైనా ఆయన దగ్గర ఒప్పుకుంటే మనకి ఇచ్చేస్తే పట్టుకు బయలుదేరిపోవచ్చు అని. కాసేపు అయిన తర్వాత అన్నాడు, ఆయన్నేనా ఆయన చెల్లిని కూడా కలుస్తారా అని. నాకు మండుతుంది, ఇదేమన్నా పెళ్లి సూపులా, ఎక్కడికే లేదు. ఇంకా చెల్లి కోసం ఏం చెప్తున్నాడు, ఉందో లేదో కూడా నాకు తెలవదు. 15 సంవత్సరాల క్రితం కథ.
ఈయన మాట అక్కడక్కడ విన్నాం. ఎక్కడో ఒక యోగి ఆత్మకథలో ఒక మాట విన్నందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి మాకు. ఇప్పుడు వాళ్ళ చెల్లి కోసం ఎవడో వేటాడతాడు. ఆయన చెల్లి కోసం కదా, మా వాళ్ళు ఏమనుకున్నారు, ఫ్రీ ఆఫర్ ఏమని వాళ్ళ చెల్లిని కూడా కలిసేస్తాం సార్ అన్నారు. చెల్లిని కూడా కలిసేస్తారని ఆయన, అలాగే కలిసేద్దరిగా నాగండి అంటాడు ఆయన. ఆయన చాలా దీనిగా మాట్లాడుతుంటే కొరడతో కొట్టినట్టుంది, తిరిగి చెప్పలేము. మళ్ళీ అన్నం ఎట్లా పిసుకుతున్నాం అనుకోండి, కొంచెం అలా పక్కన పెడతాం. అదేమిటి అలా తింటున్నారు, పత్రికారికి కొడతారంటున్నారు. మాకు ఇంకో డౌట్ వచ్చింది, ఈయనకి పత్రికారికి ఎన్నాళ్ళ బట్టి సంబంధం ఉందో. మాట్లాడితే పత్రికారు అంటున్నారు, కూర్చుంటే పత్రికారు అంటున్నారు, నిల్చుంటే పత్రికారు అంటున్నారు. ఈయనెవరు మనకంటే ముందు శిష్యుడిలాగా ఉన్నాడు పత్రికారికి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన విషయాలు బట్టబయలైపోతాయి లేదంటే అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉన్నాం. నిద్ర పట్టింది అనుకోవచ్చు, పట్టలేదు అనుకోవచ్చు, ఆ చలికి ఇంకేం నిద్ర పడుతుంది. దానికి తోడు ఆ స్వామీజీ దగ్గర మేము ఆ చిన్న గుహ అంటే ఒక చిన్న రూము, ఆయన రూమ్లోకి మనం వెళ్ళొచ్చో వెళ్ళకూడదో కూడా మనకి తెలియదు. ఈయన చూస్తే మహా నిర్మోహమాటంగా ఉన్నాడు, అడుగు పెట్టినా కొడతాడు, పెట్టమన్నా కొడతాడు. కాబట్టి స్వామి మీరు ఏమైనా ఇస్తే ఇక్కడ పడుకుంటాం అన్నాడు. ఏంటి పడుకునేది, ఉదయానికి మీరు ఏమి ఉండరు, మీ అస్థికలు ఉంటాయి అన్నాడు. అదేమంటే ఇక్కడ చిరుతులు వచ్చి తిరుగుతుంటాయి అన్నాడు. ఇంక ఈ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ ఉందా? సర్లే ఏదైనా మంట ఉంటే వేసుకుంటాం. సో మంట లేదు మీరు లోపలికి వచ్చి కూర్చోండి. మరి మీరు అన్నారు, అదే మరి ఎక్స్ట్రాలు చేయొద్దు, అందరం ఇందులోనే సర్దుకోవాలి రండి అన్నాడు. ఇక పడుకోవడం మానేసి అక్కడ స్వామి లేదు, ఎలాగా 3 రోజులు బట్టి నిద్ర లేదు కాబట్టి ఎవరి కాలు ఎవరి మీద ఉన్నాయో తెలియదు, పడుకున్నాం మొత్తానికి. అక్కడ స్వామి ఏంటి, సన్నాసి ఏంటి, ఇంక అక్కడ అయిపోయింది. నెక్స్ట్ డే ఉదయం లెగిసాం. అక్కడికి మేము ఉన్నదానికి 18 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్ల వరకు వెహికల్ వెళ్తుంది. ఇప్పుడైతే 15 కిలోమీటర్ల వరకు వెహికల్ వెళ్తుంది. 8 కిలోమీటర్లు నడవాలన్నాడు. అక్కడే సగం ప్రాణం మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. 8 కిలోమీటర్లు నడవాలా? ఇప్పుడు మహావతార బాబాజీని కలవకపోతే మనకైనా అపాయింట్మెంట్ ఆగిపోద్దా, ప్రమోషన్ పోతుందా? ఏదో పుస్తకం ఉంటే ఇచ్చేయండి స్వామి అంటాను నేను. పుస్తకాలు ఏమి ఉండవు. మీరు ఆశ్రమం అంటే ఏదో సినిమాల్లో సెట్టింగ్ ఊహించుకొని వచ్చేసారేమో. నా గుహ కంటే హాఫ్ గుహ ఉంటుంది అన్నాడు ఆయన. అది 2-3 కూర్చోవడానికి సరిపోయిన గుహది. అది కూడా 3 కిలోమీటర్లు మీరు పర్వతం ఎక్కితే ఆ కుకూచన పర్వతాన్ని దాటితే అక్కడ ఉండే ఒక క్రిస్టల్ గుహ, అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు ఉంటారు అన్నాడు. మళ్ళీ మాకు మధ్యలో క్వశ్చన్ పేపర్ ఒకటి కదా, 3 రోజులు ఉండి వచ్చేస్తాం స్వామి అన్నాం. 3 రోజుల మీ బోటోలు కూడా 3 రోజులు ఆయన డిస్టర్బ్ చేస్తారా అన్నాడు. మళ్ళీ కోడతో కొట్టినట్టు అయింది నాకు. అవును కదా, ఆయన దగ్గర వెళ్ళి 3 రోజులు మనమేం డిస్టర్బెన్స్ చేస్తాము, తప్పే. ఒకసారి వెళ్ళి వస్తే చాలు, మీరు అక్కడ ఉండక్కర్లే కానీ మీరు వెళ్ళి వచ్చేయండి అన్న. అప్పుడు అసలు విషయం మా వాళ్ళు నెమ్మదిగా బయట పెట్టారు. స్వామి అది కాదు, వారం రోజులకు టికెట్ చేసుకున్నాం, వారం రోజులు ఎక్కడ తిరగాలో తెలియక అలా అన్నామన్నారు. కాదులే నేను చెప్తాను కానీ మీరు వెళ్ళి రండి అన్నారు. మాకు ఇంత పులిహోర, మేము వెళ్ళడానికి అక్కడ ఎప్పుడు వర్షం పడుతుంటుంది కాబట్టి అది ఉంటుంది రెయిన్ కోటు, అది ఇచ్చినాడు, గొడుగిచ్చాడు, చేతికర్రలు ఇచ్చాడు. ఏంటి ఇంత సంజామం ఇస్తున్నాడు, మనం ఏదో మహావతార బాబాజీ అంటే జీప్తో డైరెక్ట్గా వెళ్ళి వచ్చేయచ్చు అనుకున్నాం. అంటే ఏమి కుదరదు, మీరు వెళ్ళి రావాలన్నాడు. వెళ్తూ అక్కడికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకొని వచ్చేయండి, మీకు కావాల్సినవన్నీ నేను నెమ్మదిగా సమకూరుస్తాను. ఇక్కడ యోగదా సత్సంగ్ సొసైటీ అని ఒకటి ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వారికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వారి దగ్గర ఉంటుంది, అది తీసుకుందామని ఆయన ఒక పక్క భరోసా ఇచ్చినట్టు, ఇంకో పక్క దేవుడే ఈ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడుతాడని, ఇంకో పక్క మాటకి కౌంటర్లు ఇచ్చేస్తుంటే ఈయన బారి నుంచి ఎప్పుడు బయటపడతామని రకరకాల పరిస్థితి ఉంది మాకు. పులెక్కిన పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే, దిగితే కరిసేస్తుంది, దిగకపోతే వెళ్ళలేం. సో వెళ్ళిరమ్మన్నాడు. వెళ్ళాం. మనమేమో తెలుగు వాళ్ళు అంటే ఏమి లేదు, కొత్త పదార్థం ఏమీ లేదు. కిలోమీటర్కి ఎంతసేపు వెళ్ళాలని మనం బేరాలు ఆడుతుంటాం. ఒకవేళ 600 మెట్లు నేను ఎవడని చెప్పాడు అనుకో, 400 మెట్లు ఉండవని బేరమాడే రకం మంది. అక్కడ ఎత్తులు తరగవు, మన పాటలు తప్పవు. అక్కడ దాకా వచ్చి 500 మెట్లు, 500 మెట్లు కాదు సార్ 300 అని చెప్పండి అంటారు. చెప్పితే ఏం కర్మ, అది ఉన్నదే 500. సో మొత్తానికి నానా పాటలు పడి వెళ్తూ ఏడ్చుకుంటూ వర్షంలో ఆ నీరు కలిపేస్తూ మొత్తానికి వెళ్ళాం. అనుకున్నాం 3 మెట్లు ఎక్కితే 3 నెమ్మదిగా పాకితే 4 అడుగులు కిందకి జారిపోయే వాళ్ళం. ఈ మహావతార బాబాజీ అంటే మన ప్రాణాన్ని తీయడానికి పుట్టినట్టున్నాడు, ఎందుకు ఒప్పుకున్నాం ఇది? ఆ సాయి కుమార్ని ఎవరినో పంపిస్తే సరిపోయేది. మనకు వస్తాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చేది ఎవరంటే మన శత్రువులే, పెళ్ళం, ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తుంటారు. ఎందుకంటే అభిమానం ఎక్కువైపోయి కదా, ఏళ్ళైనా తీసుకొచ్చాం కదా ఈ దెబ్బకి, అంతే తెలిసిపోయి ఉండేదని. సో మొత్తానికి ఈదుకుంటూ పాకురుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చిన్న గుహ, ఆ గగాచన నది దాటిన తర్వాత, ఆ పర్వతాలు 2 దాటిన తర్వాత
కూర్చున్న మీద సముద్ర మట్టానికి సరిగ్గా 8,200 అడుగుల ఎత్తులో ఆ క్రిస్టల్ గుహలో కూర్చొని ధ్యానం చేయడం ప్రారంభించాం. పులిహోర వైపు చూస్తున్నాం కానీ ఇప్పుడే తినేస్తే తర్వాత ఉండదు. మరి ఇదో బాధ. అక్కడేమి ఎవరు పెట్టిన వాళ్ళు లేరు, మనం ఊహించుకొని వెళ్ళింది వేరు. కనీసం అంటే హోటల్స్, లాడ్జీలు ఏమైనా ఉంటాయనుకుంటాం, అక్కడ ఏవి కిలోమీటర్ల పరిధిలో ఏవి ఉండవనే విషయం తర్వాత తెలిసింది. వెళ్ళిన తర్వాత కూర్చున్నాం. నాతో వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు, అప్పుడే కొత్తగా ధ్యానాలు, అందుకే హిమాలయాల కంటే నాకంటే స్పీడ్గా బయలుదేరిపోయారు వాళ్ళు. కొత్త ధ్యానాల సంగతి మీకు తెలుసు కదా. వాళ్ళకేం చెప్పాం, ధ్యానం అంటే కళ్ళు రెండు మూసుకొని సహజమైన శ్వాసని గమనించడమే. ఏ మంత్రము జపించవలసిన పని లేదు, ఏ రూపము ఊహించవలసిన పని లేదు, మంత్రాలు రూపాలు ఏ పని లేదు. ఊరికే కళ్ళు రెండు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇది మనం వాళ్ళకు బోధించాం, వాళ్ళకి మనం గురువులం. తీరా అక్కడికి వెళ్ళి కూర్చోవాలా. చిన్న చీకటి గుహ, ఆయన పాదముద్రలు అక్కడ ఉంటాయి, ఇంకేమీ ఉండదు. మీద నుంచి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ చలికి ఆ క్రిస్టల్ నుంచి ఒక్కొక్క చుక్క పడుతుంటుంది. మేము వెళ్ళిన ఆ సమయానికి అది కింద కూర్చుంటే 1 నిమిషానికి కూర్చుంటే చాలు, ఇదంతా ఫ్రీజ్ అయిపోద్ది. కాబట్టి ఆయన మాకు కవర్లు కూడా ఇచ్చాడు, ఇవి వేసుకొని మీరు కూర్చోవాలి. సరే వేసుకున్నాము, కూర్చున్నాక కళ్ళు రెండు మూసుకున్నాను. కాముగా ఉండాలి కదా నేను. అదెవరు అంటారు కదా, ఊరకొండనోడు ఏదో చేసుకుంటాడని. మహావతార్ బాబాజీ అసలు క్రియాయోగం అంటే ఏంటి అని ఊరికే కూర్చొని అనుకున్నాను నేను. అది నేను చేసిన తప్పు. క్రియాయోగం అంటే, ఎందుకంటే నాకు ఎలాంటి డౌట్ వచ్చిందంటే, అసలు పత్రికారి ధ్యానం అంటే కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఏ రూపము ఊహించవద్దు, ఏ మంత్రము జపించవద్దు అంటారు. క్రియాయోగంలో చాలా చాలా క్రియలు ఉన్నాయి అంటారు. అసలు ఏమిటి మహావతార్ బాబాజీ ఏం చెప్పాడు? పోనీ ఏదైనా చెప్పుంటాడు కదా, ఏదో ఉండుంటుందేమో, ఎందుకైనా మంచిదని కళ్ళు రెండు మూసుకున్న తర్వాత నేను అన్నా అట్లా క్రియాయోగం అంటే ఏంటి అని. 1-2 నిమిషాలకు స్టార్ట్ అయింది నాకు. కళ్ళు మూసుకున్నాను, ఆ మూసుకున్న కళ్ళు బాగా లాక్ అయిపోయినాయి, కళ్ళు తెరిచేదానికి అవకాశం లేదు. నోరు మూసుకున్నాను, నోరు కూడా బాగా లాక్ అయింది. శ్వాసను గమనిస్తున్నాను. నేను అనుకున్నది ఎవరు? నాలో మనసు. ఎవరండి? ఒక భక్తి ఉంది. పోనీలు అబ్బా, జీవితంలో మళ్ళీ వస్తామో రామో, మొత్తానికి ఎలాగోలాగా చేరిపోయినాం ఇక్కడికి అంటే ఒక ఓదార్పు యాత్ర అయిపోయినట్టే కదా మనకి. హిమాలయాల్లో ఎవరైనా మహావతార్ బాబాజీ గుహకి వెళ్ళారంటే వెళ్ళామని చెప్పుకోవడానికైనా ఉంటుంది కదా ఆ అద్భుతమైన అనుభవము. ఈజిప్ట్ వెళ్ళారంటే వెళ్ళాము, సాక్సోఫోన్లో ధ్యానం చేశారంటే చేశాము, కింగ్ ఛాంబర్లో ధ్యానం చేశారంటే చేశాము. కాబట్టి అక్కడ కొంత శ్రద్ధ వస్తుంది మనకి ధ్యానం పట్ల. అలాగే శ్రద్ధ వచ్చింది అనుకున్నాను నేను. అనుకొని ఇలా కూర్చునేటప్పటికీ లోపటి నుంచి ఒక మంత్రం వచ్చేస్తుంది నాకు. నాకేం మంత్రాలు రావు, నేనేం పంతులు కాదు, కానీ లోపటి నుంచి ఒక మంత్రం వస్తుంది. అది నాకు గమనిస్తున్నాను నేను. ఏమా మంత్రం అంటే, ఓం ఆత్మాయ నమః అని. చెప్పండి, ఓం ఆత్మాయ నమః. మళ్ళీ నవ్వుకుంటున్నాను నేను. ఓం ఆత్మాయ నమః ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఎక్కడైనా ధ్యానం సరిగా కుదరట్లేదు, వద్దు ఇవన్నీ వద్దు అని నేనేం చేశానంటే, అది బయటకు అనుకుంటా. బయటకు అనకపోవడానికి కూడా 2 కారణాలు ఉన్నాయి. అప్పటి వరకు పత్రికారు మనకేం చెప్పారు, మంత్రం అంటే ఏది లేదన్నారు. 2 పత్రికారు అన్నారో లేదు, ఈ పక్కలు రాకపోతే కూడా అనేది నేను వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు నాకు తోడు. వీళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తారో, నందా గారు మంత్రాలు లేవన్నారు, అక్కడ మాత్రం మంత్రాలు చదివాడని చెప్పేస్తారు ఊరి తల్లి కదా. ఇప్పుడు 2 ఉంటాయి మనకి. మొగుడు కొడితే కొట్టాడు కానీ ఇది పక్కింటి దానికి తెలియకూడదు. తెలిసిందనుకోండి ఊరంతా సాటేస్తుంది, ఇది మనకు భయం. అలాగూ ఈ మంత్రం బయటకు చెప్పకూడదు అని నేను బయటకు అనిస్తే, ఎక్కడ అనిస్తే వీళ్ళందరూ ఊరాలో చెప్పేస్తారేమో, నందగారు మా దగ్గర మంత్రాలు లేవన్నారు కానీ అక్కడికి వెళ్ళి మంత్రాలు అనేసారంటారని నేను దాన్ని బలవంతంగా అనుకుంటున్నా. ఏ మంత్రం అండి అది? ఓం ఆత్మాయ నమః. ఇది బయటకు అనకూడదు, ఇదేంటి బలవంతంగా వచ్చేస్తుంది, మంత్రం లేదని మనమే ఊరందరూ చెప్తున్నాము అనకూడదని చెప్పి ఏం చేశానంటే, నేను బలవంతంగా దాన్ని అదిమి నెమ్మదిగా, అంటే నాలో 2 ప్రక్రియలు జరుగుతున్నాయి. ఒకటి నేను, ఇంకోటి నాలో జరుగుతుంది. గమనిస్తున్నారా మీరు? ఒకటి నేను, ఇంకోటి నాలో జరుగుతుంది. దాన్ని గమనించి దాన్ని ఏం చేశానంటే బలవంతంగా ఆపేశాను. నవ్వుకున్నాను. ఏ మంత్రం లేదు, ఏమీ లేదు, శ్వాస మీద ధ్యాస. ఏ క్రియాయోగం ఎవడ ఉంటే ఏమని, లేకపోతే మనకెందుకు, కాసేపు 1 అరగంట మూసుకొని బయటికి వెళ్ళిపోదాం హాయిగా అని చెప్పి అలా కూర్చున్నాను. ఈసారి నా మౌత్ లాక్ అయిపోయింది, నా శ్వాస నెమ్మదిగా పెరగడం ప్రారంభిస్తుంది. అది గమనించాను నేను. శరీరాన్ని వదిలితే
మనం ఎంతసేపు ఆ నలుగురు అంటాం. ఆ నలుగురు అంటే ఇక్కడ 400 మందికి వచ్చేస్తారు ఇక్కడ భోజనాలకి. కావాల్సింది ఈ 400 మంది కాదు, ఈ నలుగురు కాదు, ఆ నలుగురు. చెప్పండి. శరీరం విడిచిపెట్టిన వెంటనే ఉండే నలుగురు. శరీరం విడిచిపెట్టిన వెంటనే మనల్ని పైలోకాలకు తీసుకెళ్ళడానికి ఉండే నలుగురిలో మొదటివాడు పిరమిడ్ మాస్టర్స్ కోసం వచ్చిన వాడు మహోతార్ బాబాజీ. నో డౌట్ అట్ ఆల్. అది ఒకప్పుడు ఏ కొద్ది మందికో సాధ్యమయ్యేది. ఈవేళ ఈ అలకాపురంలో ఎంతమందికి మహోతార్ బాబాజీ వచ్చి తీరాల్సిందే మీ ధ్యానానికి. ఎందుకంటే ఇక్కడ నేను కోసం ఎవరు ధ్యానం చేయట్లేదు, నాది కోసం ఎవరు ధ్యానం చేయట్లేదు. బియాండ్ దట్. ఒకసారి ఏమైందంటే ఒక ఆయన వచ్చి ఓ భక్తుడిగా నమ్మించి మహోతారి బాబాజీ దగ్గరికి వెళ్ళి దీక్ష పూనాడు. బాబాజీ 40 రోజులు ఇక్కడే ఉంటాను, ఈ పర్వతాల్లోనే ఉంటాను, కానీ నాకు మీరు కనిపించాలి. మీరు కనిపిస్తే పెద్ద ప్రాబ్లం మనకు వచ్చింది. ఆ మధ్యన బాబా సినిమా ఆయన కనిపిస్తే 7 వరాలు ఇస్తాడని, అందులో ఎప్పుడు కాలితే అప్పుడు వాడుకోవచ్చు అనేది ఏమైనా ఏటీఎం కార్డా క్రెడిట్ కార్డా? అది ఎంత రాంగ్ అర్థం అంటే బియాండ్ వచ్చేసింది. అది దేనికైతే అవతల ఆయన ఉన్నాడో దానికి అవతల ఉన్నట్టు చూపించాం మనం. ఇవన్నీ చూసి పైత్యం పెరుగుతుంది కదా మనకి. వెళ్ళిపోయినాడు ఆయన. వెళ్ళిన తర్వాత తిరుగుతున్నాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా గొప్పగా చెప్పుకున్నాండి, ఇక్కడ నేను 40 రోజులు ఉంటానండి, మహోతార్ బాబాని కలిసి ఆయనతో మాట్లాడి ఆయన దర్శనం చేసుకొని ఆయన కోరికలు పట్టుకొని నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత నాకు కలవండి, ఇది నా అడ్రస్, ఎందుకంటే మళ్ళీ నేను స్వామీజీ అయిపోవడానికి. ఇది చూశారు ఒకరోజు. అక్కడ చాలా అద్భుతాలు జరుగుతుంటాయి, చాలా సహజంగా ఉంటాయి. ఆయన అనుకుంటే కనిపిస్తాడు తప్ప నువ్వు కోరుకుంటే కనిపించాలని రూల్ ఏమీ లేదు అక్కడ. ఒకసారి ఏమైందంటే ఎన్నోసార్లు వెళ్ళాం కదా, వెళ్ళిన ప్రయాణాల్లో మా పిల్లలు చిన్నవాళ్ళు సహజంగా ఉత్సాహంగా ఉంటారు కదా. నాతో వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు. వీళ్ళందరూ మెట్లు బేరాలాడి ఉన్నవి జాములు జాంతికలు పంచుకొని అక్కడక్కడ కూర్చొని వస్తూ ఉంటే టైం దాటిపోతుంటుంది. ఈ పిల్లలు అంతవరకు ఆగరు, వీళ్ళు ముందుకి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ముందుకు వెళ్ళిపోయినారు. మేము ఎప్పుడో గంట తర్వాత వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాం. ఆడికి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి అరే ఈ పిల్లలు కనిపించట్లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈ కొండల్లో ఎక్కడ ఎత్తుక్కోవాలో వీళ్ళని, వీళ్ళేమో రారు వాళ్ళేమో ఆగరు, అందుకే ఇంకెప్పుడు పిల్లల్ని తీసుకురాకూడదని ఓ పక్క. ఇవన్నీ ఉంటాయి. మన పంచాయతీ మనకు ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి ఆ గో దగ్గర కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకొని ఆడుకుంటున్నారు. మీరు కాదురా, మీరు ఎలా వచ్చారు అంటే, ఒక అంకుల్ వచ్చారు నాన్నగారు, ఆయనేమో మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మేము గుహకన్నాము, మమ్మల్ని తీసుకొని వచ్చేసాడని. మాకంటే ముందు మమ్మల్ని దాటి ఎవడూ వెళ్ళలే. తర్వాత అర్థమైంది ఆయనే మహోతార్ బాబాజీ అని. అలా ఎంతోమంది కుక్క రూపంలో, కర్ర రూపంలో, తోవ తప్పిన వాళ్ళందరికీ పక్షి రూపంలో ఇప్పటికీ అక్కడ ఆ అనుభవాలు పొందుతూనే ఉంటారు. కానీ కొంతమంది వెళ్తారు చూసారా, మహోతార్ బాబాజీ పిలిస్తే పక్క పిలిచేసి కొంచెం బేరం పెట్టుకోవడానికి, మళ్ళీ నాది, వీళ్ళేం లోక కళ్యాణం అడగరు. ఎప్పుడైతే ఆయన ఉన్నాడో సరిగ్గా ఎవరూ లేని రోజుల్లో ఒక కొండ చివర అంచును కూర్చున్నాడు ఆయన. ఒక వ్యక్తి వచ్చాడు ఆయన దగ్గరికి, వచ్చి 2 ఆఫర్లు ఇచ్చాడు. స్వామి, ఎందుకో నాకు మిమ్మల్ని చంపేయాలని ఉంది, లేదు మీరు చచ్చిపోతారని అడిగాడు. ఏమడిగాడు? మీరు చచ్చిపోతారా చెప్పండి. ఇది ఒకటో ఆప్షను. లేదు నన్ను చంపేయమంటారా? రెండో ఆప్షన్. ఏది కోరుకుంటే బాగుంటుంది? వాడికి భయం వేసింది. అంతే, పరుగున ఆ పర్వత శ్రేణి రోజులు కిందకి వెళ్ళిపోయినాడు. తనకు తాను వచ్చి తను చెప్పుకున్నాడు, నేను మహోతార్ బాబాజీతో తప్పుగా పందెం కాయడం వల్ల ఒక వ్యక్తి వచ్చి నాకు ఈ 2, ఆ వ్యక్తి ఎవరో కాదు ఆయన తెలియదు, మహోతార్ బాబాజీ. సో ఎన్నో సంఘటనలు, ఎన్నో అద్భుతాలు, అవన్నీ ఎవరి కోసం అంటే ఓన్లీ ఫర్ పిరమిడ్ మాస్టర్స్. అలా వీరికి వచ్చినటువంటి ఆ సందేశం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రేపు రాబోతున్న పిరమిడ్ ధ్యాన ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆయన ఆనందంతో ఇచ్చినటువంటి ఒక దేదీప్యవాదనటి ఇచ్చినటువంటి ఒక సందేశము
ఆ యొక్క సందేశం. ఎవరైనా సరే ధ్యానంలో, ఎవరైనా సరే సాధనలో ఒక చక్కటి అనుభవాన్ని పొందినటువంటి పరిపక్వ స్థితికి మనం చేరుకున్నప్పుడు అనుభవాలన్నీ వాటికవే మనకి వచ్చి తీరుతాయి. మీ అందరూ దానికి అర్హులే. ఎందుకంటే మీరు చేస్తున్న ధ్యాన స్థితి చూస్తే మామూలుగా లేదు. నేను ఇంకో చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. హిమాలయ యోగులందరినీ మనకు పరిచయం చేసిన స్వామి రామ పేరు విన్నారా? హిమాలయ యోగులతో నా సహజీవనం, ఎవరింటికి వెళ్ళినా పుస్తకం ఉంటుంది. ఇప్పుడు ఆ మాస్టర్కి ఒకసారి గట్టిగా చెప్పలకూడదాం. ఒకసారి మన అందరి గ్రూప్తోని వారి ఇల్లు అదే, వారి సమాధి అదే, హరిద్వార్లో. మనకి పత్రికారు సెప్టెంబర్లో హరిద్వార్ ఋషికేశ్లో ఈసారి 4 రోజులు ధ్యాన్ మహాకుంభ్ చేస్తున్నాము. వరుసగా 3వసారిది. దయచేసి మీరు అందరూ రావాలి. వచ్చినప్పుడు స్వామి రామ ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ఉన్న మహాత్ముడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ సమాధి దగ్గర ధ్యానం చేయడానికి. కాశీకి వెళ్ళి గంగలో మునిగొచ్చేయడానికి కాదు. కాశీకి వెళ్తే విశ్వేశ్వరుడి దగ్గర కూర్చొని ధ్యానం చేయాలి. గణపతి దగ్గర కూర్చొని ధ్యానం చేయాలి. అప్పుడు గణపతి నీకు సందేశం ఇస్తాడు. ఆ కినోరాం అఘోరా బాబా దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయాలి. లాహిరి మాస్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయాలి. కబీర్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయాలి. పండిట్ మాల్వా దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న విక్రమాదిత్యుడు తండ్రి భృతృహరి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఇప్పటికీ శశిరధరుడై ఉన్నాడు వేలాది సంవత్సరాలుగా. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. విక్రమాదిత్యుడు దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయాలి. విశాలాక్షి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయాలి. మొత్తం ఉన్న ఘాట్లు మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఎందుకు ఉన్నాయంటే ధ్యానం చేయడానికి ఉన్నాయి. అప్పుడు అర్థమవుతుంది మనం వెళ్ళిన దానికి. అలాగే ఎప్పుడైనా మనం హరిద్వారో ఋషికేశో వెళ్తే స్వామి రామ ఇంటికి వెళ్ళి ఆయన సమాధి దగ్గర ధ్యానం చేయకుండా వచ్చేస్తే అది వెళ్ళినట్టు కాదు, వచ్చినట్టు కాదు. సరే వెళ్ళాము, వాళ్ళని పర్మిషన్ అడిగాము. ఓకే సార్ చేసుకోండి అన్నారు. మన సంగతి వాళ్ళకి తెలీదు. ఎంతోమంది వస్తుంటారులే, వచ్చి అందరూ ఫోటోలు తీసుకొని మౌనంగా వెళ్ళిపోతారు. మనం ఎంత ఎలా కనిపిస్తాము? ధ్యానం చేసినటువంటి బట్టలు లేవు, బొట్లు లేవు, గుండు లేదు, ఏమీ లేదు కదా మనకి. వెళ్ళిన తర్వాత అందరినీ కూర్చోబెట్టాము. కూర్చున్న మరుక్షణం అందరూ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. దాదాపు అర్ధగంట దాటిపోయింది. అప్పుడు ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంతసేపు అని. వచ్చి తలుపు తీసి చూశాడు, ధ్యానం చేస్తున్నారు. వాడికి అది అర్థం కాలే. నన్ను పిలిచాడు. ఎంతసేపు అయింది మీరు కూర్చొని అన్నాడు. 30 minutes అన్నాను. 30 minutes అన్నాడు. 30 minutes అంటే ఏదో బాంబు వేసినట్టు అంటే వేటరా బాబు, మాకు ఒక 2 గంటలు కూర్చున్నప్పుడు పర్వాలేదు కూర్చుంటారని. నిజంగానే వీళ్ళు నేను చెప్తుంది ఏదైనా తప్పో ఒప్పో అని ఆడు ఇంకో 10 నిమిషాలు నిలబడ్డాడు. ఆడికి అర్థమైపోయింది ఇలా ఆల్రెడీ 30-40 నిమిషాల నుంచి ధ్యానంలో కూర్చున్నారని. వెళ్ళాడు. ఈసారి వెళ్ళి మొత్తం మేనేజ్మెంట్ మొత్తం తోలుకొచ్చాడు. వాళ్ళు ఎవరు డైరెక్ట్గా వచ్చి మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి తలుపు తీసే సాహసం చేయట్లే. కిటికీలన్నీ తీసి నెమ్మదిగా కన్నాలు వెళ్ళి చూస్తున్నారు అందరు భయంగా. ఎందుకు అలా చూస్తున్నారన్నాం. ఎలా మీరు చేస్తున్నారు? ఇంతసేపు ధ్యానం చేసే స్థాయి మీకు ఎలా వచ్చింది? మేము రోజు స్వామి రామాన్ని ప్రార్థిస్తాము, ఈ పుస్తకాలన్నీ చదువుతాము, ఈ ఆచరణలన్నీ ఇచ్చేస్తాము, 5 నిమిషాల కంటే మేము ఎక్కువ ధ్యానం చేయలేము, మీరు ఎలా చేస్తున్నారు అన్నారు. అది పిరమిడ్ ధ్యానం కెపాసిటీ. ఇందాక మీరు కూర్చున్న స్థితిలో వదిలేస్తే మధ్య మధ్యలో ఇంత పలహారం పెట్టిస్తే వారం రోజులైనా కూర్చున్నట్టున్నారు. ఎవరు కదిలిక లేదు. నాకైతే ఇప్పటికే అది, అందుకే నేను ఏదో చెప్దాం అనుకున్నా, అదే చెప్పట్లేదు, ఇదే చెప్తున్నా. కదిలిక లేదు ఎవరికి. వీళ్ళేమో చెక్కిన బొమ్మల, రంగులేసిన బొమ్మల అంత గొప్పగా కూర్చున్నారు. అదే మామూలు స్థితి కాదు. నాతో పాటు చెప్పండి. శరీరము, గట్టిగా చెప్పండి. మనసుతో ఉంటే ఆసామే. XYZ ఎవడైనా ఉండొచ్చు. తోకలో రాజు ఉండొచ్చు, లేదు పీకలో రాజు ఉండొచ్చు. అవునా?
కేశవ రాజు కావచ్చు, లేదు రాజు కేశవ కావచ్చు. కానీ ఎవరండి? కేశవ నాయుడు కావచ్చు, నాయుడు కేశవ కావచ్చు, కేశవ దొర కావచ్చు, లేదు దొర కేశవ కావచ్చు, మాల కేశవ కావచ్చు, లేదా కేశవ మాల కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఆసామే. చెప్పండి, ఎవరండి వాళ్ళు? ఆసామి. ఎవరైతే శరీరము మనసు, శరీరము మనసు ఈ రెండింటినీ కాసేపు వదిలేసి, శరీరం తీసుకొచ్చి ఒక కుర్చీలో పడేసి, మనసుని పూర్తిగా దరిదాపుల్లోకి కూడా లేకుండా, ఈ పక్క పులిహోర వాసన వస్తుంది, అయినా ఎవరికి మనసు చెల్లించట్లే. మామూలుగా మీరందరూ మనసు దాటేశారని సగర్వంగా చెప్పొచ్చు. మనసు దాటినవాడు మర్మజ్ఞుడు యోగి. మనసులో ఇరుక్కున్నాడు ఎప్పటికీ రోగి తప్ప యోగి కాజాలడు. మనసు దాటినవాడు మర్మజ్ఞుడు యోగి. ఎంత మనసును దాటి రావాలి మీరు? ఎందుకంటే భయం పెంచుకోవడానికి. ఆ భయం అన్న దాని పేరు మనసు. ఆ మనసును వదిలేరు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. శరీరాన్ని కూర్చోబెట్టారు, మనసును వదిలేరు కాబట్టి మీకు బుద్ధి వికసిస్తుంది, ఆత్మ పులకిస్తుంది, పరమాత్మ లేచి నాట్యమాడుతుంది. దాని పేరు స్వామి. దాని పేరు ఏం పేరండి? లేకపోతే ఆసామి. లేకపోతే ఏంటండి? లేచి నిలబడితే ఏం పేరాడు? పేరు స్వామి. ఆసాములందరూ అలకాపూర్లో వదిలేండి, అలవైకుంఠపురంలో మాత్రం స్వామిలే ఉంటారు. స్వామి వాళ్ళు ఎలా మీరు ధ్యానం చేస్తున్నారంటే, వీళ్ళందరూ స్వామి రామాలండి అన్నాను నేను. వీళ్ళందరూ ఎవరండి? స్వామి రామాలు. నిజమేనండి, మేము ఒప్పుకుంటున్నాం. మేము స్వామి రామాల భక్తులం, మేము శ్రావకులం మేము. కానీ మేము ఇంతసేపు ధ్యానంలో కూర్చోలేము. స్వామి మాత్రమే కూర్చోగలం ఇంతసేపు ధ్యానంలో. దాని పేరు పిరమిడ్ మాస్టర్. దాని పేరు ఏం పేరండి? పిరమిడ్ మాస్టర్. సో ఇక్కడ ఎవరు ఆసాములు లేరు, అందరూ స్వాములు. ఇక్కడ ఎవరు మానవులు లేరు, అందరూ మాధవులు. ఇక్కడ ఎవరు ధ్యాన వదనులు లేరు, అందరూ దేదీప్య వదనులు. ఆ ఏడుస్తున్నవాడు నవ్వుతూ ఉన్నవాడిని అడిగాడు. ఖచ్చితంగా రేపు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే మీకు కూడా అదే ప్రశ్న ఎదురవుతుంది. భగవద్గీత రోజు రోజుకి ప్రారంభమవుతుంది భూమి మీద. అదేంటమ్మాయి, కరోనా అనందం మేము భయపడుతుంటే నువ్వేంటి నవ్వుతున్నావు అన్నట్టు అందరూ. ఆవేళ అక్కడ అదే జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇదే జరుగుద్ది. మనం చెప్పాల్సిన సమాధానం ఒకటే, నాకు ఎందుకు నవ్వు వస్తుందా, నీకెందుకు ఏడుపు ఉందా, నేను 3 అడుగుతాను చెప్పగలవా అని అడగండి. ఎన్నండి? గట్టిగా చెప్పండి. ఫస్ట్ అడిగాడు, నువ్వెవరో నీకు తెలుసా అని అన్నాడు. తెలియదు అని దాని అర్థం. మనకి భాష తెలుగులోని తెలియదు, అన్ని భాషలలో ఉన్న గ్రాఫిక్ డిజైన్ ఏంటంటే ఇది అనమాట. దానికి మళ్ళీ భాష అక్కర్లేదు, ఇలా తల ఊపేమంటే ఏమీ తెలియదని. ఇప్పుడు నీ వయసు ఎంతరా అన్నాడు. 30. ఇప్పటివరకు నీకేమీ తెలియదు. నీ మొదటి ప్రశ్న అయిపోయింది, 30 అయిపోయింది. రెండో ప్రశ్న, ఇప్పుడు నేనెవరో తెలుసా అన్నాడు. బావా అన్నాడు. బావాకి పక్కన పెట్టు, కానీ నేనెవరో తెలుసా అన్నాడు. తెలియదు అన్నాడు. 60. ఎంత అయింది? 60. ఎందుకంటే ఆల్రెడీ బావగా 30 సంవత్సరాలు ఉన్నావు, ఇప్పటికీ నీవు ఎవడో నీకు తెలియలేదు. ఇంకో 30 ఉంటే కూడా నేను కూడా ఎవడో నీకు తెలియదు. అప్పటికి ఎంత అవుతుంది నీకు? 60. సర్లే, ఎవరి కోసం ఏడుస్తున్నావు కదా, మిగతా చుట్టాలు బంధువులు వాళ్ళని పోను, వాళ్ళెవరో నీకు తెలుసా అన్నాడు. ఇలా చేయి చూపించు, వాళ్ళెవరైనా నీకు తెలుసా అన్నాడు. తెలీదు అన్నాడు. 90. ఎంతైంది అక్కడికి? ఇక నువ్వు తెలుసుకునేది ఏముంటుంది చెప్పండి. మొదటిసారి ఏంటి? తెలీదు. రెండోసారి ఏంటి? తెలీదు. మూడోసారి ఏంటి? ఒక్కసారి కనుక 3 తెలీదు అని మీరు అనుకుంటే మీకు జీవితంలో ఇంకేమీ తెలియచేయబడదు. ఇది భగవద్గీత గీత. ఏ విషయమైనా నీకు మరణం అంటే తెలుసా? తెలియదు. పుట్టుకంటే తెలుసా? తెలియదు. జీవితం అంటే తెలుసా? తెలియదు. ఇక నీకేమీ తెలియదు. తదాస్తు గీత. సంపాదన అంటే తెలుసా? తెలియదు. సంసారం అంటే తెలుసా? తెలియదు. ప్యాకెట్ అంటే తెలుసా? తెలియదు. నీకేమీ తెలియదు. తెలీదు తెలీదు తెలీదు. ఏ విషయంలోనైనా
అదేదో మన జన్మ హక్కులాగా ఎవడు ఏమడిగినా సరే తెలిసింది అడిగినా ఎవరో వస్తారు, ఏమండి పలానా అడ్రస్ చెప్తారు. ఇది చూడకముందు నాకు తెలియదండి. ఆ ఇంట్లో పాపం మా ఐటీసీ రెడ్డి గారు అడుగుతారు, ఏమోయ్ ఎవరైతే తెలియదు అన్నోళ్ళు తెలుసు అని తెలుసుకుంటారో వాళ్ళ పేరు దేదీప్య వదనులు, వాళ్ళ పేరు శ్రీకృష్ణులు.